సార్వత్రిక సమ్మెను జూలై నాటి 9 నాటి సార్వత్రిక సమ్మెను కార్మికులు ఇచ్చిన పిలుపు సార్వత్రిక సమ్మెను ఐక్యత ఆగదు ఆగదు పోరాటం ప్యాకింగ్ వల్ల పోరాటం ఆగదు ఆగదు పోరాటం ప్యాకింగ్ వల్ల పోరాటం ఆగదు ఆగదు బీడీ కార్మికుల ఐక్యత తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సార్వత్రిక సమ్మెను సరే విషయం ఏంటంటే ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పువ్వు గుర్తు ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ జీరో ఖాతాలు తీసినటువంటి స్త్రీలకు ఇప్పటి వరకు ఒక దమ్మిడి కూడా జమ చేయలేదు. భారతదేశాన్ని అంతకుముందు పరిపాలించినటువంటి చాలామంది భారతదేశ ప్రజల సొమ్మును దోసుకొని స్వీడన్లా అక్కడ ఇక్కడ జమ చేసిండని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పటి వరకు ఏది ఒకటి అమలు చేయలేదు. పెన్షన్ల సౌకర్యాలు చెప్పిండు, ఏది అమలు కాలేదు. తాను చెప్పినటువంటి మాటలు ఏవి అమలు కాకుండా కార్మికులు 160 సంవత్సరాల నుంచి కొట్లాడి 140 సంవత్సరాల కిందట 8 గంటల పనిదినం చట్టాన్ని దాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కొనసాగుతూ ఉంటే ఇన్నేళ్ల నుంచి ఇవాళ నరేంద్ర మోడీ పుట్టి పెరిగినటువంటి గుజరాత్లో 2-3 కంపెనీలు కొత్తగా ఏర్పాటు చేసిండ్రు. దానిలో వందల మంది పనిచేస్తున్నారు. వాళ్లకు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తున్నారు, 10 గంటలు పనిచేయాలని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తున్నారు. మరి దీన్ని చూడనట్లుగా వివరించడం అంటే ప్రజలకు, కార్మికులకు సేవ చేయడమా లేకపోతే యజమానులకు సేవ చేయడమా? మన ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ ఆలోచించాలా. ఇవాళ 47 కోట్ల మంది కార్మికులకు 44 చట్టాలు ఉంటే ఆ చట్టాలతోని కనీసం 7 కోట్ల మందికి ఎంతో కొంత తులసోపత్రం అమలవుతున్నటువంటి దశలో వాటిని కూడా రద్దు చేసేసి 15 చట్టాలను అసలు పనికి రాకుండా చేసి మిగతా చట్టాలను 4 కోట్లుగా చేసి 4 కోట్ల ద్వారా ఇవాళ యజమానులకు లాభాలు చేసే పద్ధతే తప్ప కార్మికులకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఈ 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులు రాజీనామా చేస్తే వాళ్ళందరికీ 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనాల చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కళ్లకు వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తే 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని, అదే రకంగా సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడం చాలా విచారదగ్గ అంశం. కాబట్టి ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోవడం వల్ల కార్మికులందరూ అన్ని సంఘాలలో, అన్ని యూనియన్లలో ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి ఇట్లయితే బాగలేదు, పోరాటాల ద్వారానే మనం సాధించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం సార్వత్రిక సమ్మెకు పిలిపిద్దాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈ నెల 9 తారీఖు నాడు, జూలై 9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. కాబట్టి ఆ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని TUCI అంటే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ తరఫున కార్మికులకు, ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను.